నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కడప జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్. కాసేపట్లో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభం. ఇరవై 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు. ఏపీలోని 4 స్థానాలకు జరగనున్న పోలింగ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గాలివాన బీభత్సం. నేల కొరిగిన భారీ వృక్షాలు, స్తంభాలు, జనం అవస్థలు. పాలకొల్లులో ఆక్వా రైతుల నిరసన. ఫీడ్ కంపెనీల సిండికేట్ విధానం అరికట్టాలని డిమాండ్. గూఢచర్యం ఆరోపణలపై పంజాబ్లో ఓ వ్యక్తి అరెస్ట్. సైనిక సమాచారం పాక్ హ్యాండ్లర్లతో పంచుకున్నట్లు ఆరోపణలు. ఇరవై 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాజ్యసభ స్థానాల ఎన్నికకు జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 8వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 9న నామినేషన్లు పరిశీలించనున్నారు. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. జూన్ 20న రాజ్యసభ స్థానాల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 26న ఏపీలోని 4 సభ్యుల పదవీకాలం ముగియనుంది. అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ పదవీకాలం ముగియనుంది. ఈ 4 స్థానాలకు ఎన్నిక జరగనుంది. డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు వ్యతిరేకించిందో ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం సమాధానం చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇది దక్షిణ భారత భవిష్యత్తు ప్రయోజనాలను పణంగా పెట్టిన రాజకీయ వైఖరి కాదా అని నిలదీశారు. ప్రస్తుత ఆర్టికల్ 81 ప్రకారం 2026 జనగణన తర్వాత దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల ముందు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఆ పరిస్థితిని నివారించేందుకు తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై తన వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన పోస్టుకు ఎక్స్ వేదికగా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభ స్థానాల పెంపు 1971 జనగణన ఆధారంగానే ఇప్పటి వరకు నిలిపివేయబడిందని గుర్తు చేశారు. ఈ రాజ్యాంగ పరిమితి 2026 తర్వాత జరిగే తొలి జనగణనతో ముగియనుందన్న ఆయన పరిమితి తొలగిన తర్వాత పునర్విభజన తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. దీంతో దక్షిణ భారత రాష్ట్రాలన్నీ మినహాయింపు లేకుండా ఉత్తర రాష్ట్రాలతో పోలిస్తే తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ఇదే ఆందోళనను తాము నిరంతరం వ్యక్తం చేస్తున్నామన్న లోకేష్ ఈ అసమతుల్యతను సరిచేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం పునర్విభజన బిల్లు ద్వారా అన్ని రాష్ట్రాలకు సమానంగా పార్లమెంట్ స్థానాల పెంపు ప్రతిపాదించిందని వెల్లడించారు. చిదంబరం వంటి నిపుణుడైన న్యాయవేత్తకు ఇది తెలిసిన విషయం కాదా అని లోకేష్ సమాధానమిచ్చారు. అమరావతి అభివృద్ధిని ఓర్వలేకే మావిగన్ అంటూ వితండవాదాన్ని జగన్ తెరపైకి తెచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రం ప్రజలకు నష్టం చేసే నిలకడలేని జగన్ మాటలను ఎవరూ విశ్వసించరని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తండ్రి చావును కూడా రాజకీయ ప్రయోజనాలకు జగన్ వాడుకోవడం బాధాకరమని గొట్టిపాటి విమర్శించారు. 5 ఏళ్లు సీఎంగా ఉండి తండ్రి బాబాయ్ హత్యపై అనుమానాలు ఎందుకు నివృత్తి చేయలేదని మంత్రి ప్రశ్నించారు. అధికారం అడ్డం పెట్టుకుని కక్ష రాజకీయాలతో వ్యవస్థలను విధ్వంసం చేసి పదవి పోయేసరికి బీద ఏడుపులు ఏడవటం జగన్కే చెల్లిందన్నారు. ప్రజల్లో సానుభూతి పొందే ఆలోచనలు విరమించుకొని రాష్ట్ర అభివృద్ధికి కలిసి వస్తే జగన్కే మంచిదని గొట్టిపాటి హితవు పలికారు. చంద్రబాబు నిర్ణయాలు నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగమని ఎన్నోసార్లు రుజువైందన్నారు. సమస్యలపై ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో నిరసన చేపట్టారు. ప్రాసెసింగ్ యూనిట్ల యజమానుల దోపిడీకి అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారం ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయన్నారు. వారి సిండికేట్ విధానంపై నిరసన చేపట్టినట్లు తెలిపారు. నాణ్యమైన సీడ్ ఇవ్వకుండా మోసగిస్తున్నారని ఆక్వా రైతులు వాపోయారు. జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
వారు సిండికేట్ గా మాది తయారయ్యి 50 రూపాయలు కౌంటర్ రేటుకి తగ్గించారు. దాని మీద తీవ్ర ఆందోళనతో రైతులు మదన పడుతూ ఉంటే ఈ రోజు నిరసన కార్యక్రమం పెట్టాం. దానికల ప్రధాన కారణం ఏంటంటే గత 15 రోజుల కిందట ఏదైతే ఫీడ్ రేట్లు టన్నుకి 8,000 రూపాయలు పెంచారో అది రైతులు ఆందోళన చేసి ఆ రైతుల ఆందోళన వల్ల వెంటనే ప్రభుత్వం మేలుకుని వెంటనే దాన్ని నిలుపుదల చేయాలని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైతే ఆపిందో ఆ అక్కసుతో ఏదైతే మనం పెంచిన రేట్లని గవర్నమెంట్ ఆందోళన చేసి గవర్నమెంట్ చేత ఆపించారు. ఏవైనా సరే వ్యత్యాసాన్ని వాళ్ళ దగ్గర మనం ఏవైనా సరే తీయాలనే ఉద్దేశంతో ఇవాళ అందరూ కూడా సిండికేట్ మాదిరి తయారయ్యి ఇవాళ సరుకు కొనం అని చెప్పి 200 రూపాయలు 250 రూపాయలు ఏదైతే 100 కౌంట్ ఉందో అది 50 రూపాయలు తగ్గించి ఇవాళ 220 రూపాయలకి 30 కౌంట్ 480 రూపాయలు ఏదైతే 15 రోజుల ఉందో ఇవాళ 430 రూపాయలు కొంటూ తిరిగి మేము ఇప్పుడు సరుకు కొనలేము, మా దగ్గర మాకు అవసరం లేదని చెప్పే పరిస్థితికి ఇవాళ ఈ సిండికేట్ వచ్చింది. కాబట్టి ఈరోజు పాలకొల్లులో మా జై భారత్ క్షీరారం తరఫున మరి ప్రభుత్వానికి ఇది తెలియజేయాలి. రైతులు ఆత్మహత్యలు చేసిన పరిస్థితికి ఇవాళ రైతులు వచ్చారు కాబట్టి దాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం తెలియ ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేపట్టారు. రైతుకి పెట్టుబడి 1 టన్ను సరుకు రావాలంటే దగ్గర 3 లక్షలు ఖర్చు అయిపోతుందండి. ఇప్పుడు 2 లక్షలు వస్తే రైతు ₹1,00,000 నష్టపోతారు 1 టన్ను పట్టాలంటే. మరి రైతు ఏమైపోతాడు? రైతు అన్యాయం అయిపోతున్నాడు. కాబట్టి కంపల్సరిగా వీళ్ళు డీలర్లు ఈ ఫ్లిప్ ప్లాంట్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు వీళ్ళు రైతుల గురించి ఆలోచన. రైతు లేకపోతే ప్లాంట్లు ఏం పనిచేయవు. ఇలా ఉంటే మేము చెరువులు చేయలేము. వాళ్ళు ఎంత నష్టం వచ్చేది ఇంకేం చేత అప్పు చేసి అప్పు కూడా ఇక్కడ మాకు అప్పు కూడా పుడతలేదు. మేము ఇంకా చెరువులు చేయలేకపోతే వాళ్ళ ప్లాంట్లు కూడా పడుకోవాలి. కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రేట్లు పెట్టాలని కోరుకుంటున్నాం. తగ్గించినప్పుడు తగ్గించారన్న ప్రశ్న వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ముడి సరుకు రేట్లు తగ్గినప్పుడు తగ్గించలేదు కదా, అదే విధమైన రేట్లు కంటిన్యూ చేశారు. ఇప్పుడు పెరిగినాయి అనే ఒక సాకు చూపించి ఆ ధరలు పెంచడం అంతా ఎంతో సభ్యుని రైతు ప్రశ్నిస్తున్నాడు. దీన్ని ఎవరికాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని రైతులు పెద్ద ఎత్తున గలమెత్తుతున్నారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ప్రభుత్వం మీద ఉంది, అలా ప్లాంట్ యజమానుల మీద కూడా ఉందని మేము తెలియపరుస్తున్నాం. ఎకరానికి 2-3 లక్షల రూపాయలు నష్టపోతున్నాం. నష్టాలు ఊబిలో ఉన్నాం మేమందరం. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారాలు ఈ ప్రభుత్వం కానీ ఈ ఫీడ్ ప్లాంట్లు ఎదురుకొచ్చి ప్రాసెస్ ప్లాంట్ మా సమస్యలు పరిష్కరించకపోతే మేము క్రాప్ హాలిడే తీసుకెళ్తాం. ఒక 6 నెలలు క్రాప్ హాలిడేగా రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం సమన్వయం చేసుకుని మా రాష్ట్ర నాయకులందరూ కలిపి మా గాంధీ భగవాన్ రాజు గారి ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ హాలిడేకి మేము ప్రయత్నం చేస్తాం. రాష్ట్రమంతా భానుడి భగభగలకు మండిపోతుంటే పలు ప్రాంతాల్లో మాత్రం వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలివాన ధాటికి చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రహదారిపై చెట్లు విరిగి పడడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. నేల కొరిగిన చెట్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఏపీ ఎన్ఆర్టీని అధ్యయనం చేసేందుకు అమరావతిలో పర్యటించింది. ప్రవాసాంధ్రుల కోసం ఏపీ ఎన్ఆర్టీ చేపడుతున్న కార్యక్రమాల తరహాలో తెలంగాణలోనూ ఓ ఎన్ఆర్టీ కేంద్రం ఏర్పాటు ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఓ ప్రతినిధుల బృందాన్ని అధ్యయనం కోసం పంపింది. ఏజెంట్ల చేతుల్లో మోసపోయి విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తిరిగి స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ఎన్ఆర్టీ చేపడుతున్న చర్యలను తెలంగాణ బృందానికి రాష్ట్ర ప్రతినిధులు వివరించారు. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో నారాయణగిరి ఉద్యానవన షెడ్లు నుండి శ్రీవారి సేవ సదన భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల వల్ల భక్తుల రద్దీ అధికంగా ఉందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా టైం మేనేజ్మెంట్పై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్ గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని
ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేపించడం జరిగింది. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో గుప్త నిధుల తవ్వకాల్లో ఎటువంటి సంపద లభించలేదని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నీటి నిల్వల కోసం తవ్వకాలు జరపగా మట్టి పాత్రలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో పురావస్తు అధికారులు పర్యటించారు. తవ్వకాల్లో బయటపడిన మట్టి పాత్రలు బృహత్ శిలాయుగానికి చెందినవిగా గుర్తించామన్నారు. యుగానికి సంబంధించిన అంటే బృహత్ శిలాయుగానికి సంబంధించిన కొన్ని పోటరీ పీసెస్ అవి లభించాయి. అప్పటికే అవన్నీ పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. ఇది క్రీస్తు పూర్వం అంటే మామూలు 2500 సంవత్సరాల ముందు సంబంధించిన ఇవి అంటే పాత్రలు, ఆ పోటరీ అవన్నీ. అయితే దీనిపైన ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మేము ఇంకా పూర్తిగా అన్వేషణ చేసి చాలా వరకు పురావస్తు సంబంధించి అప్పట్లో పాలియాటిక్ టూల్స్ని కూడా కొన్నిటిని గుర్తించడం జరిగింది. అవి కూడా సుమారు క్రీస్తుపూర్వం 1 లక్ష నుంచి 10,000 సంవత్సరాలకు సంబంధించిన వివిధ కాలాలకు సంబంధించిన ఈ స్టోన్ టూల్స్ని కూడా మేము సేకరించాము. అంటే ఈ ప్రాంతం అంతా కూడా సుమారు చాలా వరకు ప్రాచీన ఆనవాళ్ళు ఉన్న ప్రాంతంగా ఉంది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గమనించి ఏవైనా ఇలాంటి పురావస్తు ఆనవాళ్ళు బయటపడే అవకాశం అంటే వాళ్ళ దృష్టికి వచ్చినట్టయితే రెవెన్యూ వాళ్ళకి కానీ మా పురావస్తు శాఖ దృష్టికి కానీ తీసుకొస్తే మేము వచ్చి వెంటనే పరిశీలించి దానిపై నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటాం. యూపీలో నరసరావుపేట ప్రయాణికుల బస్సుకు తప్పిన ప్రమాదం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ప్రమాదం ఎలా జరిగింది? అశ్విని, పల్నాడు జిల్లా నరసరావుపేట అదేవిధంగా చిలుకూరుపేటకు చెందిన కొంతమంది ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగులు మొత్తం ఒక 50 మంది దాకా అయోధ్యకు బయలుదేరారు. వీళ్ళంతా కూడా 20వ తారీఖున నరసరావుపేట నుంచి హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్ నుంచి కూడా విమానంలో లక్నో చేరుకున్నారు. అయితే నిన్న లక్నో చేరుకున్న వీళ్ళంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను వీటన్నిటి కూడా వీక్షించిన అనంతరం ఈ రోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి నైమిషారణ్యం ప్రాంతానికి బయలుదేరారు. అయితే నైమిషారణ్యం ప్రాంతానికి బయలుదేరి వీటి అక్కడి నుంచి అయోధ్యకి బయలుదేరారు. అయోధ్యకి బయలుదేరిన కొద్దిసేపటికే ఆ నైమిషారణ్యం దాటిన వెంటనే వీరు పర్యటిస్తున్నటువంటి టూరిస్ట్ బస్సు అనేది అయితే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆ డ్రైవరు అదేవిధంగా పర్యాటక బస్సులో ఉన్నటువంటి గైడ్ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ బస్సులో ప్రయాణించినటువంటి పల్నాడు జిల్లా నరసరావుపేట అదేవిధంగా పక్కన చిలుకూరుపేట ప్రాంతానికి ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో పర్యాటకులు మన స్థానికంగా ఉన్న వాళ్ళు వీరంతా కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. ఎవరికి కూడా అంటే తీవ్ర గాయాలు కానీ భయపడాల్సిన పరిస్థితి లేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. అదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వాళ్ళ సందేశం ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ పర్యాటక బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైన తెలిసిన వెంటనే పల్నాడు ప్రాంత వాసులు అయితే ఒక ఆందోళన వ్యక్తమైంది. ఎవరు ఎలా ఉన్నారు, అందరూ కూడా దాదాపుగా ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయులు అవడంతో వీళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నారా లేదా అని వెంటనే ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులను సంప్రదించారు. అయితే అక్కడే ఉన్నటువంటి స్థానికులు వెంటనే వీళ్ళకి ఫోన్లో సమాచారం ఇస్తూ అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు, ఎవరికి ఏమి పెద్ద ప్రమాదం ఏం జరగలేదు, అందరికీ చిన్న చిన్న గాయాలు అవడంతో అందరం కూడా క్షేమంగానే ఉన్నామని, తామంతా కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామని చెప్పడంతో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి వారికి కావాల్సిన ఆరోగ్యము అదేవిధంగా చికిత్స సంబంధించిన వివరాలకైతే అక్కడ యూపీ అధికారులతో కూడా సంప్రదింపు జరుపుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ధన్యవాదాలు వీరాంజనేయులు.
ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, పర్యాటక గైడ్ మృతి చెందారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. నైమిసారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ప్రయాణికులున్నారు. ఉత్తరప్రదేశ్లో ఏపీకి చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 2 మృతి చెందారు. బస్సు డ్రైవర్, పర్యాటక గైడ్ చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ప్రయాణికులున్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. నైమిసారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఏపీకి చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 2 మృతి చెందారు. బస్సు డ్రైవర్, పర్యాటక గైడ్ చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది ప్రయాణికులున్నారు. బస్సు డ్రైవర్, పర్యాటక గైడ్ చనిపోగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. నైమిసారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అసలే ఎండాకాలం, ఉష్ణోగ్రతలు వేడెక్కిస్తున్నాయి. ఇలాంటప్పుడు వాహనాల టైర్లు, రోడ్ల మధ్య ఘర్షణ ఎక్కువగా ఉండడంతో టైర్లు పేలిపోయే అవకాశాలు ఎక్కువ. ఇవే ప్రమాదాలకు కారణమవుతాయి. అందుకే బస్సు డ్రైవర్లు స్పీడ్కు బ్రేక్ వేయాలని రవాణా అధికారులు సూచిస్తున్నారు. బస్సు బయలుదేరే ముందే ఇంజిన్ చెక్ చేయడం తప్పనిసరంటున్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా డ్రైవర్లు వ్యవహరించాలంటున్న ప్రకాశం జిల్లా ఉప రవాణా అధికారి సుశీలతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఎండలు ఠారెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంత టైర్లు పగలటం, బస్సులు ఇబ్బంది వాతావరణం అయితే ఏర్పడుతూ ఉంది. ఉష్ణోగ్రతలు వేడెక్కటం వలన ఈ ఇంజన్లో కొంత మరమ్మతులు గురవటం, వీటన్నిటి వల్ల కొంత స్వల్పంగా అయితే బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. టంగుటూరు వద్ద కూడా టైర్ పేలటం వలన కొంత ఆందోళన గురయ్యారు. అయితే ప్రయాణికులంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే వీటన్నిటికి సంబంధించి బస్సులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలను మనతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఉప రవాణా శాఖ అధికారి సుశీల ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ప్రధానంగా ఈ వేసవి సమయంలో బస్సులు యాజమాన్యాలు కావచ్చు, అలాగే ఆర్టీసీ వైపు నుంచి కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? యాజమాని కానీ లేకపోతే డ్రైవర్ కానివ్వండి, బస్సు బయలుదేరే ముందు టైర్లు చెక్ చేసుకోవటం, బ్రేక్ సిస్టమ్ బాగుందా లేదా, ఏసీ కండిషన్ అంతా బాగుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంజన్లో అంటే లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు బస్సులన్నీ కూడా ఆ ఇంజిన్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. అది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కూడా.
ఫ్యూయల్ కూడా చెక్ చేసుకో, ఫ్యూయల్ కూడా ట్యాంక్ నిండా నింపుకోకూడదు, టైర్లో కూడా గాలి ఫుల్గా ఉండకూడదు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బ్రేక్ సిస్టమ్ కరెక్ట్గా పడుతుందా లేదా అనేది చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు రోడ్లు కూడా సవ్యంగా ఉండటం వలన స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటున్నారు. ఆ స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించి ఈ బస్సు డ్రైవర్లకు మీరేం సూచిస్తారు? ప్రతి ఒక్కరు కూడా లిమిటెడ్ స్పీడ్లోనే వెళ్ళాలి. మనం చెప్తున్నాము, అవేర్నెస్ ఇస్తున్నాము, కానీ కొద్దిగా ఓవర్ స్పీడ్ ఉంటుంది. ఆ ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ ఓవర్ స్పీడ్ లేనప్పుడు మనకి ఎటువంటి యాక్సిడెంట్స్ అనేది జరగవు, అది గమనించాలి. ప్రతి ఒక్క డ్రైవర్ చేతిలో ఉండేటటువంటి సబ్జెక్ట్ ఇదంతా కూడా. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటీవల రవాణా శాఖ మంత్రి కూడా పర్యటించారు, బ్లాక్ స్పాట్స్ కూడా గుర్తించారు, అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోమని కొన్ని సూచనలు కూడా చేశారు. ఏమిటవి? మన జిల్లాలో మొత్తం 23 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు. అవన్నీ కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఎక్కడా కూడా మేజర్ ఇష్యూస్ అయితే ఎక్కడా లేవు. ఇల్యూమినేషన్ లేని ప్రాబ్లం ఒకటి, లేకపోతే మనకి రోడ్స్ ఊర్లు 2 జంక్షన్స్ జాయిన్ అయ్యే దగ్గర కొద్దిగా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్ దగ్గర తీసుకోవాల్సినటువంటి చర్యలు, అట్లానే కాన్వెక్స్ మిర్రర్స్ పెట్టించడము, అది డిఆర్సీ చైర్మన్ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాన్వెక్స్ మిర్రర్స్ అక్కడ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము, వారికి ఎదురొచ్చి వాహనాలు ఎక్కడొస్తున్నాయి ఏంటనేది చూసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా రేపు డిఆర్ఎస్సీ చైర్మన్ గారు ముందు పెడతాము. అప్రూవల్ అయిన తర్వాత అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఈ జాతీయ రహదారులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి PM రాత్ అనే ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అది మన జిల్లాలో ఎలా అవలంబిస్తున్నారు? PM రాహత్కు సంబంధించి మనకి ఇది 7 డేస్ లోపల వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళటము, డైరెక్ట్గా హాస్పిటల్లో అమౌంట్ అనేది డైరెక్ట్ త్రూ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ హాస్పిటల్స్కి వచ్చేటట్టు ప్లాన్ చేశారండి. అదంతా కూడా 1.5 lakh అనుకుంటా. 1.5 lakh డైరెక్ట్గా మనకు గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అంటే ప్రాణాలని స్పాట్లో కాపాడటం ఎట్లా అనే దాని మీద తీసుకోవటం జరిగింది. గోల్డెన్ అవర్ కింద, గోల్డెన్ అవర్ కూడా 1 hourలో మనం హాస్పిటల్లో జాయిన్ చేయటము, వెంటనే వాళ్ళకి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని ఎంత వరకు లైఫ్ సేవ్ చేస్తున్నాం అనేది చూసుకోవటం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే తమకు ప్రాధాన్యంగా తీసుకుని బస్సులు నడపాలని చెప్పి కూడా ప్రకాశం జిల్లా ఉప రవాణా శాఖ అధికారి అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, వాటి అమలుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి భరత్ తెలిపారు. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా అవి వాస్తవ దాల్చి పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. తిరుపతి సమీపంలోని గాజుల మన్యం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద హంగ్యో ఐస్ క్రీం సంస్థను శ్రీ సంస్థాన్ గోకర్ణ ప్రతాగలి జీవోత్తం మఠానికి చెందిన విద్యాధీశ తీర్థ స్వామీజీ ప్రారంభించారు. వర్చువల్గా పాల్గొన్న మంత్రి భరత్ హంగ్యో ఐస్ క్రీం సంస్థ కేవలం ఏపీకే పరిమితం కాకుండా ఇండియాలోని బెస్ట్ బ్రాండ్స్లో ఒకటిగా ఎదగాలని ఆకాంక్షించారు. సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన హంగ్యో ఐస్ క్రీం సంస్థ అద్భుతమైన వృద్ధి సాధిస్తోందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానికంగా 300 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందన్నారు. ఒక తిరుపతినే కాకుండా నార్త్లో కూడా అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో కూడా మీకు గ్రో కావాలనే అయితే నేను ఆశిస్తున్నా. దాదాపు 300 పీపుల్కి ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది, 1000కి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది. సో గ్రేట్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ బాగా సక్సెస్ కావాలనేది ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఈస్ గ్రేట్, వెరీ పాజిటివ్, ఆల్ ద సపోర్ట్, ఆల్ ద క్లియరెన్సెస్ within no time. Thank Andhra Pradesh government for the support. This is a 1 lakh liter capacity plant. We have already invested 75 crores. In the next 6 to 8 months, again we are going to invest here. We came here only for one reason. Chandrababu Naidu Garu had asked all the industrialists to come to Andhra Pradesh. Everyone have received us as a guest and given us all the approval in time, and we recommend all the other industries also to come to Andhra Pradesh. Thank you. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్లో రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ సిద్దమవుతోంది. 7 లక్షల హెక్టార్లలో ఖరీఫ్లో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈసారి ఖరీఫ్లో వేరుశెనగ విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని, దీనికి బదులుగా కంది, ఆముదం పంటలు సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ ప్రధాన పంట కావడంతో రైతులకు రాయితీపై విత్తనం ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.
రైతులకు నాణ్యమైన వేరుశెనగ విత్తనం పంపిణీ చేయడానికి 13 చోట్ల విత్తన ప్రాసెసింగ్ ప్రారంభమైంది. మరో 10 రోజుల్లో మండలాల వారీగా విత్తనాలు పంపనున్నారు. ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావంతో జూన్లో వర్షాలు కురుస్తాయని, జూలై, ఆగస్టులో కొంత పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో రైతులు జూన్లో కురిసే వర్షాలకు నేల పదునైన చోట విత్తనం వేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అనంతపురం జిల్లాలో సాగు విస్తీర్ణం ఖరీఫ్ లో 3,43,399 హెక్టార్లు ఉంది. అందులో గ్రౌండ్ నట్ వచ్చి 1,80,908 హెక్టార్లలో సాగు అవుతుంది. 1,10,000 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలకు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపడం జరిగింది. అందులో మనకి 56,423 క్వింటాళ్లు మంజూరు చేయడం జరిగింది తొలి విడతగా. ఇప్పుడు అందులో 50,423 K6, తర్వాత కదిరి 18-12 క్వింటాళ్లు, 5,500 క్వింటాళ్లు వచ్చి TCGS 1694 అనే ఈ 3 రకాలు కూడా మంజూరు చేయడం జరిగింది. రాగి 4 క్వింటాళ్లు, మినుములు 60 క్వింటాళ్లు, పెసలు వచ్చి 60 క్వింటాళ్లు కూడా విత్తనాలు మంజూరు చేయడం జరిగింది. దీని తర్వాత ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత 2-3 రోజుల్లో పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మేము మా యొక్క వ్యవసాయ అధికారులను కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ సూపర్వైజ్ చేయడానికి మండల లెవెల్లో 2-3 రోజుల్లో డంప్ చేయడం జరుగుతుంది. జూన్ మొదటి వారంలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది.